చేయదు. అబద్ధముగా బోధించు వారి విషయంలో శీఘ్రముగా ప్రభువు తన తీర్పును వెల్లడి చేస్తాడు. వారి నాశనము కునికి నిద్రపోదు. నా ప్రియమైన వాళ్ళరా, అట్టి వారిని చాలా జాగ్రత్తగా మనం పరీక్షించకపోతే మనం వారి యొక్క తీర్పులో, వారి యొక్క పనిష్మెంట్లో మనము కూడా పాలిభాగస్తులము కావలసి ఉంటుంది. అందువల్ల ప్రభు ఏమని చెప్తూ ఉన్నారు, మీరు పరీక్షించి తెలుసుకొనుడి అనే మాటను మనము జాగ్రత్తగా గమనించాలి. నా ప్రియులారా, ఇక్కడ ప్రభు ఎవరిని కూడా స్పేర్ చేయరు, అనగా ప్రభు ఎవరిని కూడా విడిచిపెట్టరు. ఈ భాగంలో విడిచిపెట్టని వారిలో దేవదూతలు కూడా ఉన్నారు. 2 పేతురు 2:4 ప్రకారం చూసినప్పుడు దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు, పోనిలే అని ఊరుకోలేదు. వారికి సమయం ఇచ్చి ఉన్నాడు. పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి ఎక్కడున్నారు ఇప్పుడు ఈ పడిపోయిన దూతలు? ఎక్కడున్నారు? వీరు దేవునిని విసర్జించిన వారు, దేవుని ధిక్కరించిన వారు, దేవుని యొక్క స్థానమును కోరిన వారు ఎక్కడున్నారు? కటిక చీకటిలో పాతాళలోక బిలములో ఉన్నారు. వారు మహామహిమలో వసించుచున్న ప్రభువు యొక్క సన్నిధిలో నిత్యము సంతోషించుచు గాన ప్రతిగానములు చేయవలసిన వారు కటిక చీకటి, ఆ చీకటిలో బంధించబడి ఉన్నారు. ఆ బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాడు. బంధించబడి ఆ తీర్పు వరకు కావలిలో పెట్టి ఉన్నాడు. ప్రభు ఎవరిని కూడా ఏమాత్రము స్పేర్ చేయడు. ఇఫ్ గాడ్ spared not the angels that sinned, but cast them down to hell and delivered them into chains of darkness to be reserved unto judgment. నా ప్రియులారా, కాబట్టి ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాడు. ఎందుకంటే న్యాయమూర్తి. ఆయన న్యాయము పక్కా సత్యమైనది. అందువలన ఆలోచన చేద్దాము. కాబట్టి చాలా మంది వారి యొక్క జీవితాల్ని మార్చుకుంటూ ఉన్నారు. వారు వంకర మార్గములు సంపాదించుకుంటూ ఆ త్రోవలోకి అనేకులను ఆకర్షించుకోవాలని కోరుతూ ఉన్నారు. కాబట్టి there were false prophets also among the people, even as there shall be